ఇవి కేవలం ఈ మత మార్పిడి తెరిస్సాలో ఉన్నటువంటి చీకటి కోణాలలో కొన్ని మచ్చుకు చెప్పాను. ఇది జస్ట్ బిగినింగు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రపంచంలోనే కర్కోటకులైనటువంటి ప్రభుత్వాధినేతలు, నియంతలతో, ఆర్థిక నేరగాళ్లతో ఈమెకున్నటువంటి లావాదేవీలు, సంబంధ బాంధవ్యాలు, అలాగే స్కై న్యూస్ అనే ఒక ఛానలు వీళ్ళ అనాథాశ్రమాల్లో స్పై చేసి అక్కడ చిన్నపిల్లలు అనుభవిస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులని ఏ విధంగా ప్రపంచానికి చూపించారు. అలాగే సొనోతన్ దర్ అనే ఒక చిన్నపిల్లాడు వీళ్ళ అనాథాశ్రమం నుంచి చిన్నతనంలోనే విదేశాలకు అమ్మబడి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి అతను రివీల్ చేసినటువంటి సంచలనాత్మకమైనటువంటి విషయాలు, భోపాల్లో గ్యాస్ లీకేజీ సందర్భంలో ఈ మత మార్పిడి తెరిస్సా గారి స్పందన, అసలు ఇవన్నీ కాదు, బైబిల్ యాక్చువల్గా ఏం చెప్తుంది, కుష్ఠరోగుల్ని చేరదీయమని చెప్తుందా, వాళ్ళను వెళ్ళగొట్టమని చెప్తుందా, బైబిల్ యొక్క దిశానిర్దేశం